వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన రమేష్ పసుపులేటి గారు. సో మార్కెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మార్కెట్ స్టిల్ డౌన్ అయితే ఉన్నాయి అండ్ ఎటువంటి పాజిటివ్ న్యూస్ అనేది ఈ మార్కెట్ని కాస్త బెటర్ చేసే ఛాన్స్ ఉంది. కొన్ని వార్తలు అయితే ఈ మార్కెట్ అనేది ఇంకొంతకాలం ఇలాగే ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? ప్యానిక్ అవుతున్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? డెఫినెట్గా అండి. కానీ మార్కెట్ ఏంటంటే పడుతుంది. మనకు తెలిసినట్టే నిఫ్టీ 23,000 నుంచి మళ్ళీ డౌన్ అయ్యి 22,800 22,900 దగ్గర ఉంది. యాక్చువల్గా 22,800 వచ్చిన ప్రతిసారి నిఫ్టీకి ఏమొస్తుందంటే స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది. సో 22,800 రాగానే ఇమీడియట్గా బయింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. సో మళ్ళీ సపోర్ట్ లెవెల్ తీసుకొని 22,900 దగ్గర 23,000 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ వస్తుంది. మళ్ళీ 23,000 రాగానే మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్. సో మనకు తెలిసిందే ఎఫ్ఐఎస్ వచ్చేసి సో వాళ్ళకి అక్కడ యూఎస్ బాండ్ ఈల్డ్ 4.5% అయ్యాయి. అదొకటి. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు డాలర్ కూడా వాళ్ళ స్ట్రాంగ్ ఉంది, రూపీ వీక్ అవుతుంది. రూపీ వీక్ అయిన ప్రతిసారి ఏమవుతుందంటే వాళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎఫ్ఐఎస్ మన ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకుని రూపీస్లో కన్వర్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినప్పుడల్లా వాళ్ళకి ఎక్స్చేంజ్ రేట్ పోతుంది. మళ్ళీ రేపు సేల్ చేసినప్పుడు ఇంకొక 4% మళ్ళీ వాళ్ళు డాలర్ కొనాలంటే మళ్ళీ ఎక్స్చేంజ్ రేట్ పోతుంది. మళ్ళీ ఈ లోపల ఏమవుతుంది, మళ్ళీ రూపీ వీక్ అవుతుంది. ఇప్పుడు 86-90 పైసా దగ్గర ఉంది, రేపు 90 రూపీస్కి వెళ్ళిపోతుంది రూపీస్. సో ఇలా ప్రతిసారి ఏమవుతుందంటే వాళ్ళకి కొద్దిగా డిప్రిసియేషన్ అవుతుంది రిటర్న్ మీద. ఎగ్జాక్ట్ లెక్క చేస్తే వాళ్ళకి 15% రిటర్న్ వస్తే, ఇండియన్ మార్కెట్లో 15% రిటర్న్ వస్తే వాళ్ళకి నెట్ రిటర్న్ చూసుకుంటే 5% ఉంది. సో అంటే మన ఇండియాలో 15% రిటర్న్ వస్తేనే, సపోజ్ మన ఇండియాలో రిటర్న్ రాకపోతే వాళ్ళకి మైనస్లోకి వెళ్ళిపోతారు. అదే వాళ్ళకి హ్యాపీగా యూఎస్లో 4.5% 10 years బాండ్ ఈల్డ్లో వచ్చేసింది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకునే అవకాశంలో లేరు. ఎందుకంటే గ్లోబల్ సిచ్యువేషన్స్ బాగాలేవు. ప్లస్ ఏంటంటే ట్రంప్ డెసిషన్స్ కూడా కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాయి. సో అంత క్వైట్ ప్రైమ్ మినిస్టర్ కాదు, అంత క్వైట్ ప్రెసిడెంట్ కాదు. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. వాళ్ళకు కూడా ప్రాబ్లమే ఎఫ్ఐఎస్కి ఏంటంటే అన్నీ సైలెంట్గా ఉండాలి. సో సడన్గా డెసిషన్స్ మేకింగ్ జరుగుతున్నప్పుడు అది గ్లోబల్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే నెంబర్ 1 యూఎస్ కాబట్టి వాళ్ళు ఏం డిసిషన్ తీసుకున్నా కానీ అది గ్లోబల్ మీద ఇంపాక్ట్ పడుద్ది. ఇప్పుడు ట్రంప్ చూస్తే రోజుకో డిసిషన్ తీసుకుంటున్నాడు. సో దీనివల్ల గ్లోబల్గా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇలాంటి రిస్క్ కండిషన్స్లో వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోరు. సో బెటర్ హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోయి యూఎస్ బాండ్ ఈల్డ్లో పెట్టుకున్నా కూడా వాళ్ళకి అదే 4.5% వస్తుంది. ఇక్కడ మనకి 15% రిటర్న్ వచ్చినా కానీ వాళ్ళకి 4.5% వస్తుంది. అదేదో అక్కడ పెట్టుకున్నా వాళ్ళకి రిస్క్ లేదు. బాండ్ ఈల్డ్ అనుకోండి, అక్కడేమి ఈక్విటీ మార్కెట్ లేదు. సో గ్లోబల్ న్యూస్తో సంబంధం లేదు. 10 years బాండ్ ఈల్డ్ కదా. సో 10 years పాటు 4.5% ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరు ప్రెసిడెంట్ మారినా సంబంధం లేదు, ఎక్కడ వార్స్ వచ్చినా కూడా వాళ్ళకి సంబంధం లేదు. సో అలాంటి క్వైట్ ఇన్వెస్ట్మెంట్ 4.5% బాగుంది. సో యూఎస్ బాండ్ ఈల్డ్ 4.5 అంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. వాళ్ళకి నార్మల్గా వచ్చేసి ఇన్ఫ్లేషన్ రేట్కి 1-2%కి ఎఫ్డి కూడా 2.75 ఉంది వాళ్ళకి. సో 2.75 కన్నా ఎక్కువ 4.5 అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి 50%. అంటే ఐ మీన్ బాండ్ ఈల్డ్ కన్నా వాళ్ళ ఎఫ్డి రేట్ కన్నా బాండ్ ఈల్డ్ ఆల్మోస్ట్ డబల్ ఉంది. చాలు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎఫ్డి రేట్ చూస్తే 7% ఉంది. మనకి ఈక్విటీ రిటర్న్ 14 వచ్చిందంటే హ్యాపీయే మనం. ఎందుకంటే 7% ఎఫ్డి రేట్ని మనం డబల్ బీట్ చేసాం కాబట్టి హ్యాపీయే. వాళ్ళకి అది ఇప్పుడు కనబడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతారంటే డెఫినెట్గా ఎఫ్ఐఎస్ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు మళ్ళీ కంపల్సరీ ఇండియాకి రావాల్సిందే. అంటే ఇప్పుడున్న డాలర్ పెరుగుదల చూసినా లేకపోతే వాళ్ళు మళ్ళీ ఈవెన్ రూపీలో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా పాసిబిలిటీస్ అంత కనిపించట్లేదు అనేది కూడా ఒక వార్త. దానికి సంబంధించి చెప్తారు? డెఫినెట్గా ఈ రూపీ వీక్ అయ్యే కొద్దీ సో వాళ్ళకి ఇది డిఫికల్ట్ మార్కెటే. సో రూపీ డెప్రిషియేట్ అయ్యే కొద్దీ సో వాళ్ళు ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేసి ఉపయోగం లేదు. ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ లాంటి దేశంలో చూస్తే డాలర్తో పోలిస్తే 300 వాళ్ళు పాకిస్తాన్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ కరెన్సీ 300 పే చేయాల్సి వస్తుంది $1. అలాంటప్పుడు వాళ్ళు అక్కడికి పోయి ఇన్వెస్ట్ చేసి ఉపయోగం లేదు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఎమర్జింగ్ మార్కెట్స్ ఎదుగుతారు. ఎమర్జింగ్ మార్కెట్స్ ఏమున్నాయి, ఇండియా, చైనా, తైవాన్ ఇవే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా 15% రిటర్న్ వస్తున్న మార్కెట్స్ ఇవే గ్లోబల్గా. సో వాళ్ళకి ఏంటంటే 15%లో సపోజ్ మొన్నటిదాకా 3.75 వాడు బాండ్ ఈల్డ్ ఉన్నప్పుడు 15% వస్తే ఇక్కడ వాళ్ళకి 5.5-6% నెట్ రిటర్న్ వచ్చినట్టే. సో వాళ్ళకి హ్యాపీ.
సో కొంచెం ఎక్స్ట్రా జనరేట్ చేసినా కూడా వాళ్ళ క్లయింట్స్ ఎఫ్ఐఎస్ మనీ అంటే వాళ్ళు కూడా క్లయింట్స్ నుంచి లేదంటే వాళ్ళు కూడా బారో చేస్తారు, బాండ్స్ నుంచి అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు బాండ్కి 2.75 అట్లా పే చేసి 3 అట్లా పే చేసి ఇక్కడ 6 వచ్చిందంటే వాళ్ళకి హ్యాపీ. కానీ ఇప్పుడు అక్కడ 4.5% బాండ్ ఈల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు అంతకి అప్పు తీసుకొచ్చి 4.5కి అప్పు తీసుకొచ్చి ఇలాంటి ఎమర్జింగ్ మార్కెట్లో పెట్టి ఇక్కడ ఈజీగా మినిమం 15% రిటర్న్ రాకపోతే వాళ్ళు లాస్ అయిపోతారు. సో ఎక్స్చేంజ్ రేట్స్ ప్లస్ రూపీ వీక్నెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో అందుకని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మన ఇప్పుడు ఈ నిఫ్టీ ఏమైందంటే ఆల్మోస్ట్ హై లెవెల్స్ నుంచి 20% పడింది. 26,500 నుంచి 22,800 వచ్చింది. ఆల్మోస్ట్ 18 to 20% పడింది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే స్టాక్స్ 30 to 40% పడి, కొన్ని స్ట్రాంగ్ స్టాక్స్ మోర్ దెన్ 50% పడి మనకు తెలిసినట్లే. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నిఫ్టీ కాకుండా వాళ్ళు ఏమి ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయరు, డైరెక్ట్గా వచ్చి నిఫ్టీ కొనరు, కొన్ని స్టాక్స్లోనే కొంటారు. స్టాక్స్లో కొంచెం ఎఫ్ఐఎస్ మనం ఇన్వెస్ట్మెంట్స్ చూస్తుంటాం. ఈ టైంలో వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా ఉంది, 50% తక్కువలో దొరుకుతుంది. కొన్ని మంచి స్టాక్స్ 1 year 52 weeksలో వచ్చేసినాయి. సో ఆల్రెడీ 52 weeks హై ఉన్నాయని అన్నింటినీ సేల్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ 52 weeks లోకి వచ్చేసినాయి, అంటే 1 year బ్యాక్ రిటర్న్ కన్నా తగ్గిపోయినాయి. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి వాళ్ళకి వాళ్ళు అనుకున్న ఇండెక్స్లో కాకపోయినా స్టాక్స్లో 15% రిటర్న్ ఈజీగా రావచ్చు, 15% రావచ్చు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, 20% కూడా రావచ్చు. వాళ్ళు అనుకున్న రిటర్న్ కన్నా డెఫినెట్గా మంచి రిటర్న్ రావచ్చు. సో అందుకని ఎక్కడో ఒక పాయింట్ ఏంటంటే మనం బాటంలో ఉన్నాం, బాటం కూడా స్ట్రాంగ్ బాటం ఫామ్ అవుతుంది. 22,800 రాగానే మేజర్ సపోర్ట్ వస్తుంది, అంటే ఇక్కడ బాటం ఫామ్ అవుతుంది. సో అంటే అంత తక్కువకి వెళ్ళేటప్పటికి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే ఫార్చ్యూన్ ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందంటే ఎవరు బ్రేవ్గా ఉంటే వాళ్ళకే అదృష్టం వరిస్తుంది. సో ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అనేది అందుకని, అంటే ఈ టైంలో ఎవరైతే ధైర్యంగా చేసి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా రిటర్న్ ఉంటుంది. సో లేదు ఇంకా చూద్దాం అనుకున్న వాళ్ళకి సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ కానీ వీ షేప్ తీసుకున్నా లేకపోతే యూ షేప్ తీసుకున్నా కూడా కొంచెం స్లోగా పెరిగినా లేకపోతే ఒకేసారి పెరిగినా కూడా మనకి లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, రిటర్న్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ టైం వార్స్ జరిగినప్పుడు, రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు 1 month పడి మళ్ళీ పెరుగుతూ వెళ్ళిపోయింది. తర్వాత హమాస్ వార్ జరిగినప్పుడు 1 month పడి మళ్ళీ పెరుగుతూ వెళ్ళిపోయింది. 5% పడితే నెక్స్ట్ మంత్ 10% పెరిగింది. అలాంటి రిటర్న్ అలాంటిది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొద్దిగా ఈ ట్రంప్ డిసిషన్స్ ఆగిపోతే సో వాళ్ళకి క్వైట్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కావాలి, అది కానీ ఏర్పడితే సో ట్రంప్ అన్నీ సెట్ అయిపోతే సో అప్పుడు డెఫినెట్గా ఎఫ్ఐఎస్ వస్తారు ఇండియాకి. అది మంచి టైం. దానికి ఎన్ని టైం పట్టచ్చు అంటే 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 5 నెలలు పట్టచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. డెఫినెట్గా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. 2 పాయింట్లు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి వచ్చి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేయచ్చు. రెండోది వచ్చేసి మార్కెట్ పడినప్పుడు ఇంకొద్దిగా డబ్బులు ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా యూనిట్స్ వస్తున్నాయి. నేను మ్యూచువల్ ఫండ్స్ సిప్లో ఇన్వెస్ట్ చేస్తాను. నాకు ఇంతకుముందు సపోజ్ 100 యూనిట్స్ వస్తే ఒక సిప్కి ఇప్పుడు 120 యూనిట్స్ వస్తున్నాయి. అదే నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ 80 యూనిట్సే వచ్చాయి, 80 కూడా రాలేదు, 60-70 యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు 120 యూనిట్స్ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఇది లాంగ్ రన్లో మనకి యూనిట్స్ ఎక్కువ ఉన్నప్పుడే మనకి రేపు రిటర్న్స్ వచ్చినప్పుడు దాని మీద మనకు ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పడింది. దాని ద్వారానే మనం వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి రమేష్ పసుపులేటి గారి అనాలిసిస్. ముఖ్యంగా సెటెన్ థింగ్స్ అయితే మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. వాటిలో ముఖ్యంగా Q3 రిజల్ట్స్ అనేది ఒక పాజిటివ్గా మనకి మారాలని కోరుకుందాం. దీంతో పాటుగా రమేష్ గారు చెప్పిన ఎన్నో విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. వచ్చే సార్ మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.